సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718. కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమేనా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. దేవుని వెతుకుమని ఉంది, ఒక వ్యక్తిని వెతుకుమని పరిశుద్ధ గ్రంథంలో లేదు. యు సీక్ గాడ్ అండ్ సీక్ హిస్ ప్రెజెన్స్ కదా. మనం దేవుని వెతుకుతున్నాం. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు మాయమైపోతారు. కానీ దేవుని వెతకాలి. మరి ఉదయకాలం ఎందుకు పెట్టినాం? సాధారణంగా అందరు 10 గంటల ఆరాధనకే జనాలు రావడానికి విసుక్కుంటూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, వేకువనే ప్రజలు ఆయనను వెతకాలి. హల్లెలూయా. వీ హ్యావ్ టు సీక్ గాడ్ ఎర్లీ. దేవుని మొట్టమొదట వెతకడం ద్వారా వీఆర్ ఆనరింగ్ గాడ్. దేవుని స్తోత్రం. మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు అన్నిటికంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావని అర్థం. హల్లెలూయా. ద ఫస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్. దేవుడు మనకు శక్తినిస్తాడు, దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు, దేవుడు మనకు తన పరిశుద్ధాత్మని ఇస్తాడు, దేవుడు మనకు ఏది కుదువ లేకుండా నడిపిస్తాడు ఆయనను వెతుకుతే. దేవుని స్తోత్రం. ఇఫ్ యు సీక్ గాడ్, God will definitely grant every request of yours. నా సాక్ష్యం చెప్పాలి ఈరోజు. నేను ఏంటంటే, నేను ఉదయం లేచినప్పుడు లేవలేకపోయినాను. ఇంత విస్తారమైన పరిచయం చేస్తూ విశ్రాంతి లేదు. మరి వయసు పైబడిపోయింది, కానీ ఎప్పుడు వయసు గురించి ఆలోచించాను. పక్షిరాజు యవనం వల్లే నా యవనం ఆయన క్రొత్తదిగా చేస్తాడని పూర్తిగా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నా నమ్మకమే నన్ను నడిపిస్తూ ఉంది. అయితే తీరని పరిచర్య. ఈరోజు ఫస్ట్ డే. మరి నేను వెళ్ళాలి కదా, వెళ్ళలేకపోతున్నాను కదా. కానీ ఆ నెగటివ్ థాట్స్ అన్నీ కొట్టేసి యేసు రక్తమే జయమని లేచినాను. దేవుని స్తోత్రం. లేవగానే ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసి దైవ శక్తిని పొందుకున్నాను. నేను ఎందుకు చెప్తానంటే, కొన్నిసార్లు మనకు వీలు కాదు, శరీరం అలసిపోతుంది, ఆత్మలో తీవ్రత ఉంటుంది, చేయాల్సిన పని చేయలేకపోతున్నాం. కానీ వీ హ్యావ్ టు డిరైవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ అబౌవ్. దేవుని స్తోత్రం. నువ్వు బలము తెచ్చుకోవాలంట, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, శక్తిని కూడగట్టుకోవాలి. లేనివి నీవు దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అంటే అది నీ వంతు శ్రమ కూడా ఉన్నది. కాబట్టి లేచి దులుపుకొని లేచినాను. సాతాను నా కాళ్ళ క్రింద వచ్చేసింది. నేను మీ మధ్యలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా బలహీనత ఎడిపోయిందో నాకు తెలియదు. మరి దేవుడు శక్తినిచ్చే దేవుడు, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చే దేవుడు.
శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడు. దేవుడు ఉన్నవాడు. గాడ్ ఈజ్ రియల్. మీకు ఏదైనా అనుమానం ఉందా దేవుడు ఉన్నాడా లేదా అని? అట్లా అనుమానపడితే ఏది సాధించలేరు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలంట. దేవుడు ఉన్నాడు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సన్నిధికి వచ్చినాను, భక్తుల మాటలు వింటున్నాను, దేవుడు ఒకడు ఉన్నాడు, నా మొర వింటాడు, నేను దేవుని సన్నిధిలో పెట్టే ప్రార్థనలు ఆయనకు జవాబిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కాబట్టి నా విశ్వాసం నన్ను ఇక్కడ నడిపించింది. క్రికెట్ బాల్ మరి సిక్సర్ కొడితే ఎగిరెగిరి గంతులు వేస్తారు కదా, నేను ఎప్పుడు చెప్తాను నా బంతిలో ఏం లేదు, గాలి మాత్రమే ఉంది. నేను చెప్పేది గాలి మాటలు కాదు, దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు విన్నప్పుడు స్పందించాలి, నువ్వు వెంటనే గట్టిగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరి తప్పకుండా ఇది ప్రవచనం, ఇది నెరవేరబోతుంది. కాబట్టి మరి ఈ వాడుకోవాలి, మనం ఇంచి వాడుకోవాలి. నా మనవి మీకు దైవ సేవకురాలు, దేవుని పని దేవుని ప్రణాళికలో చేస్తే దేవుడు సంతోషిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు గట్టి గింజలు కావాలి. మరి మీరు సహకరించాలి. ఈ సేవకు ఎంతో పెట్టుబడి చేసినాం. మీ పత్రికలు ప్రింట్ చేసి పెట్టినాం. ఇక్కడ 2 ఆరాధనలు, ఉదయం 6 నుండి 9, సాయంకాలం 6 నుండి 9. మరి మీరు పత్రికలు తీసుకుపోయి మరి ఇక్కడ ఆరాధనకు వెళ్ళని వారు ఎంతోమంది ఉన్నారు, మిత్రులు కానీ బంధువులు కానీ అన్యులు కానీ, వారికి మీరు తెలియజేయండి. తెలియజేసిన వారిని దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ఎవరైతే అనేకులను నీతి మార్గంలో నడిపిస్తారో వారు మరి ఆకాశమందు జ్యోతుల వలె కనబడతారంట. దేవుని స్తోత్రం. దే విల్ షైన్ లైక్ స్టార్స్, దోస్ హు లీడ్ పీపుల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. కాబట్టి ఈ సేవలో మీరందరూ సహకరించాలని మీ మరి ఆత్మీయ తల్లిగా ఈ సంఘానికి నాయకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. వీ లవ్ యూ వెరీ మచ్. నేను ఉదయం కూడా అనుకున్నాను, నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను. మరి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఫిల్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ టు యూ. దేవుడు తన ఆత్మతో నింపినాడు, ప్రేమతో నింపినాడు. అదే ప్రేమను మీ వద్దకు దేవుడు పంపిస్తున్నాడు వాక్య రూపంలో. మా ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. కాబట్టి ప్లీజ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ గ్రేట్ వెంచర్. ఐ సీ సో మెనీ న్యూ ఫేసెస్. అవును, మరి వారి కొరకు దేవుడు ఇక్కడ మనల్ని నడిపించినాడు. దేవుని స్తోత్రం. మీరు ఉస్మానియా గార్డెన్స్ అది ఒక మూల, ఆ మూలకే వచ్చినారు తండోపతండాలుగా. జిఎన్ గార్డెన్స్ అది మూల, ఆ మూలకే వచ్చినారు తండోపతండాలుగా. జెడ్బీ గార్డెన్స్లో పెట్టినాం, అక్కడ కూడా వచ్చినారు. విఎస్టీ ఫంక్షన్ హాల్లో పెట్టినాం, ఉస్మానియా ఫంక్షన్ హాల్లో పెట్టినాం, ఇంకా కొన్ని చర్చెస్లో కూడా పెట్టినాం. ఎక్కడ కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చేపట్టిన పరిచర్య ఆగలేదు, సాగిపోయింది. దేవునికి స్తోత్రం. నన్ను చాలామంది అడుగుతారు, మీరు మందిరం కట్టలేదు ఇంకా అంటే, నేను యేసు ప్రభు ఏ మందిరం కట్టినాడు అని అడిగినా. యేసు ప్రభు మందిరం కట్టడానికి రాలేదు, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. చప్పట్లతో గట్టిగా దేవుని స్తుతిద్దాం. జీసస్ డిడ్ నాట్ కమ్ టు బిల్డ్ టెంపుల్స్, హీ డిడ్ నాట్ బిల్డ్ ఎనీ టెంపుల్. ఆయన ఆకాశాన్ని భూమికి సృష్టికర్త. ఆయనకు మందిరం కట్టడం పెద్ద కార్యమా? ఆయన కట్టలేదు. ఎందుకు అంటే నా హస్తకృత్యమైన ఆలయంలో నివసించువాడు కాడు. ఎక్కడ 2-3 నా పేరట కూడుకొని నన్ను ఆరాధిస్తారో నేను అక్కడ దిగి వస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇది వైఎంసీఏ ఫంక్షన్ కానీ సెకండ్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ మరి ఏదైనా ఏ బిల్డింగ్ అయినా దైవ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ పీపుల్ ఆఫ్ గాడ్ గ్యాదర్. దేవుని ప్రజలు కూడుకున్నప్పుడు దైవ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ దేవుడు ఉండాలి, అది చాలా గొప్పది. నువ్వు ఎక్కడైనా కూడుకో. మరి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడతాను. మాటలు దేవుడు ఇస్తూ ఉంటే మాట్లాడతాను. నాకు దేవుడు చాలా మాటలు ఎక్కువ మాటలు నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు
పారుతుంది. కాబట్టి తప్పకుండా మీకు అవసరమైన మాటలే నా నోటి నుండి వస్తుందని నేను మరి నాకు తెలుసు. అది ఎప్పుడు ఉదయం లేచినప్పుడే ప్రార్థన చేస్తాను, నా నోట నీ మాటలు దయచే ప్రభువా, నన్ను నీ నోటిగా వాడుకో. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వచ్చినావంటే నువ్వు మానవ మాటలు వినవు, నువ్వు దేవుని మాటలే వింటావు. దేవుని స్తోత్రం. మన టీవీ పరిచర్య పేరు, యూట్యూబ్లో వచ్చే ప్రసంగాల పేరు ఏంటి? జీవపు మాటలు ఇవి, వర్డ్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ మాటలు నిన్ను సరిచేస్తుంది. దేవుడు అనేకమైన కార్యాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చేసినాడు. లెక్కకు మించిన రీతిగా, ఊహకు మించిన రీతిగా అనేక జీవితాలు బాగుపడ్డాయి, అనేకమైన అద్భుతాలు జరిగాయి. కానీ ఎప్పుడు కూడా దేవుని మహిమను మనం దోచుకోలేదు. ఇది మా వలన కలిగిందని ఎక్కడా చెప్పలేదు. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రల ద్వారా దేవుడు ఎంతైనా గొప్ప కార్యాలు చేయగలడు. మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లింది. హల్లెలూయా. కనుక ఇది ప్రశస్తమైన ఆరాధన. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆరాధన అంటే ఇక్కడ కయ్యాలు లేవు, చెప్పడానికి నాకు ధైర్యం ఉంది. కలహాలు లేవు, ఉండవు. ప్రార్థన ఉన్న చోట సాతాను శక్తులన్నీ పడిపోతుంది. దేవునికి స్తోత్రం. Satan cannot triumph where God's people are praying. ప్రార్థన అంటే మంట. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? మంట. అయితే ఈ మంట మండుతా ఉన్నది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఈగ కానీ దోమ కానీ వాలడానికి వీల్లేదు. హల్లెలూయా. సాతాను కార్యాలు జరగడానికి వీల్లేదు. అది కేవలము పనిచేసే వారి కుటుంబాల్లో మాత్రం కాదు, ఇక్కడ అడుగు పెట్టే ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. నేను వట్టి మాటలు ఎప్పుడు పలకను. ఐ ఫియర్ గాడ్, ఐ ఫియర్ ద పుల్పిట్, ఐ ఫియర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఐ ఫియర్ ఈవెన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మీరందరూ యేసు రక్తం చేత విమోచింపబడిన వారు, మీరు తక్కువ వారు కానే గారు. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి ఐ లవ్ యూ ఆల్. మరి మీకు నేను చెప్పే మాటలు స్వచ్ఛమైన మాటలు చెప్తున్నాను, దేవుని మాటలు. మీలో చాలామందికి సమస్యలు ఉన్నాయి, భయం ఉంది, ఆందోళన ఉంది, కలవరం ఉంది, కృంగిపోయినారు, వంగిపోయినారు, కొంతమంది లొంగిపోయినారు. కానీ వీటన్నిటికీ పరిష్కారం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో జరిగే ఆరాధనలు. హల్లెలూయా. ఇది చెప్పడానికి నాకు ధైర్యం ఇచ్చినాడు దేవుడు. నేను ఎప్పుడు కబుర్లు చెప్పాను, దేవుని భయపడేదాన్ని. లేని ఉన్నట్టు నటించాను, దేవుని భయపడేదాన్ని. మిమ్మల్ని మెప్పించడానికి ఒక్క మాట కూడా చెప్పాను, దేవుని భయపడేదాన్ని. పిలిచిన దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను చెప్పినాను కదా, నా గుంపుతో పని లేదని. ఒక్కరున్నా ఇదే రీతిగా పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని మెప్పించడానికి ఒక్క మాట కూడా పలకం. దేవుడిచ్చే మాట నేను పలుకుతున్నాను. దేవుని స్తోత్రం. ప్రతి నెల మొదటి ఆదివారం మరి కుటుంబ ఆరాధనగా అది పరిగణించి కుటుంబాల క్షేమం నిమిత్తం, కుటుంబాలు బాగుండాలని, కుటుంబాల్లో దైవ దీవెన రావాలని, కుటుంబాలు పడిపోతున్నాయి, కుటుంబాలు సాతానుకు ఎరగా మారిపోయినాయి, చీకటి శక్తుల ప్రభావం చేత కుటుంబాలు బలైపోతుంది, పిల్లలు అకాల మరణం పొందుతున్నారు, పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, తల్లిదండ్రులకు విధేయులు కాకుండా తిరుగుబాటు చేస్తున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు. మేముండే ప్రాంతంలోనే ఒక యవనస్తుడు, 38 సంవత్సరాల యవనస్తుడు, ప్రతిరోజు త్రాగి గొడవ చేస్తున్న తండ్రిని 13 సార్లు పొడి చేసి చంపేసినాడు. చూడండి, కొందరు తల్లిని చంపుతున్నారు, కొందరు తండ్రులు చంపుతున్నారు. అది పోని తల్లిదండ్రులు కలిసి బిడ్డలు చంపుతున్నారు. ఎందుకు వీంతో వచ్చిన ఈ తలనొప్పి అని కొడుకులను చంపేస్తున్నారు. ఇది కలికాలం అంటారు అన్యులు. సాతాను తాండవించే సమయం ఇది. కానీ పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు ఇది కృపాకాలం అని ఉన్నది. సంతోషమేనా? కృపాకాలం అంటే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో, అది ఏం ఆసనం? అది కృపాసనం. అది థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఇంగ్లీష్లో ఉంది. అది సింహాసనం కాదు. సింహాసనం అయితే మనం మటాష్ అయిపోతాం, బూడిదైపోతాం. కానీ ఏం ఆసనం అది? పలకండి గట్టిగా. కృపాసనం దగ్గర వస్తుందంట. ఆయన దగ్గరకు వచ్చే వారికి కృప పొందుతున్నారు, కృప లభిస్తుంది. ఆయన దగ్గరకు వచ్చే వారికి క్షమాపణ లభిస్తుంది.
ఆయన దగ్గరకు వచ్చే వారికి విమోచన లభిస్తుంది, పాపం నుండి విడుదల లభిస్తుంది. ఎంత భాగ్యం ఇది. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాలు మీరు జార విడుచుకోవద్దు. ఉదయం లేవాలి, ఉన్న దరిద్రం అంతా పోవాలంటే. రైజ్ అప్ ఎర్లీ. నేను మరి చాలా రీసెర్చ్ చేసినాను. ఉదయం లేవడం ద్వారా ఏంటి ఆశీర్వాదం అన్నప్పుడు, దేవునికి ఎవరితో పని ఉందో, దేవుడు ఎవరిని దీవించాలని అనుకుంటున్నాడో వారిని తట్టి లేపుతాడట 3 గంటలకు. దేవుని స్తోత్రం. బికాస్ గాడ్ నీడ్స్ దెమ్. నన్ను రోజు 3 గంటలకు లేపుతాడు దేవుడు. ఓ దెబ్బ ఇట్లా పడినట్టు అనిపిస్తుంది. ఏంటి ప్రభు నన్ను అసలు పడుకోనియవు నువ్వు అంటే, ఐ వాంట్ టు బ్లెస్ యూ, ఐ వాంట్ టు యూజ్ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు రివీల్ మై ప్లాన్స్ టు యూ, ఐ వాంట్ టు బ్లెస్ ద పీపుల్ త్రూ యూ. రైజ్ అప్ అనే ఒక మాట వినబడుతుంది రోజు. ఐ కాంట్ స్లీప్ ఆఫ్టర్ 3. మిమ్మును మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మీకు కూడా ఒక దెబ్బ పడుతూ ఉంటుంది పొద్దున్న. లేవ్, రైజ్ అప్, షైన్ ఫర్ జీసస్. అవును, నువ్వు లేవాలి ఉదయం. మాకు 10 గంటల ఆరాధన పెడితే పెద్ద జనం వస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఉదయం లేసేవారు చాలా తక్కువ. ధాన్యముకు చెత్తతో సంబంధము లేదు. ధాన్యాలు తయారు చేస్తున్నాం ఇక్కడ మేము. కనుక ఉదయం లేసేవాళ్లే కావాలి నాకు నడిపించడానికి. నాకు ఉదయం లేచి దేవుని వెతికేవారు కావాలి. అందుకే 40 రోజులు శిలువ ధ్యానాలు ఎప్పుడు పెడతాం మనం? 10 గంటలకు పెడతామా? ఉదయం లేవాలి 4 గంటలు. ఇప్పుడు వస్తుంది మార్చి 10వ తారీఖు నుండి ఏప్రిల్ 18 వరకు ఉదయకాల ఆరాధన. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉదయమే వెతకాలి. అది బిబ్లికల్, బైబిల్కు సంబంధించిన కార్యం ఇది. ఉదయం లేసే పిట్టకు పుట్టని పురుగులంట. హల్లెలూయా. పిట్ట పండుకుందో కొద్దిగా లేట్ లేచిందంటే పురుగులన్నీ అయిపోతాయంట. ఎందుకంటే చురుకైన పిట్టలు మొత్తం బుక్కేస్తాయి పురుగులను. కాబట్టి పిట్టకున్న జ్ఞానం మనకు లేకుంటే ఎట్లా? అందుకే ఉదయం 6 నుండి 9 వరకు ఈ ఆరాధన, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆరాధన. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద రీజన్. బికాస్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నేను ఇంకో ప్రవచనం చెప్తున్నాను. ఈ ఉదయం లేచి మీరు వచ్చినారు కదా ఇక్కడ ఈ పరిశుద్ధమైన దేవుని సన్నిధికి, మీరందరూ వాడబడతారు. దేవునికి స్తోత్రం. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. మీరు అనుకుంటున్నారా కేవలం జాయ్ చర్యను వాడుకొని దేవుడు మిమ్మల్ని అందరిని వదిలేస్తాడని? తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టిగానే తయారవుతారు. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు సేవనిచ్చిన మొదటి రోజుల్లో నేను చూసిన దర్శనం, ఒక పెద్ద కోడిపెట్ట. అది ఒక వింతైన పక్షిలాగా ఉంది. దాని మీద డిజైన్స్, మల్టీ కలర్ డిజైన్స్, ఎంత చూడముచ్చటగా ఉందంటే, అబ్బా ఇది ఎంత అందంగా ఉంది ఈ పక్షి. దాని కింద అన్ని గుడ్లు ఉన్నాయండి. అది కూడా గోల్డెన్ ఎగ్స్ అనమాట. అన్నీ బంగారు రంగులో ఉన్న గుడ్లు. అది పొదుగుతూ ఉంది. ఆ తల్లి పొదుగుతూ మెల్లగా ఆ గుడ్లు సమయానికి అవన్నీ కూడా పగిలి దానిలో నుండి పిట్టలు బయటకు వస్తున్నాయి. ఒక గుడ్డు తల్లి కోడి కింద 21 రోజులు ఉంటే చాలు, ఏం బయటకు వస్తుంది? ఆ గుడ్డు పిట్ట అయిపోతుంది. ఆ వచ్చిన పిట్టల్ని చూస్తుంటే, కోడి పిట్టల్ని చూస్తుంటే అన్నీ అదే డిజైన్ అన్నమాట, అదే సార్కలు, అదే రంగు, తల్లిలాగా పిల్లలు. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. ఏంటో కోళ్ళు పొదగడం చూసిన తర్వాత ఈ పిట్టలన్నీ తల్లిలాగా ఉందని అనుకున్న, రాసుకున్న డైరీలో. కానీ సేవ చేస్తూ 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 శిలువ ధ్యానాలు నడిపిస్తూ 40 రోజులు, 50 రోజులు, కొన్నిసార్లు 100 రోజులు. ఇప్పుడు 2024 నుండి 2 దఫాలు లెంట్ పీరియడ్లో 40 రోజులు, మళ్ళా న్యూ ఇయర్, అషరింగ్ ఇన్ న్యూ ఇయర్, అదొక 40 రోజులు. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, మరి యువర్ హ్యాచింగ్, నువ్వు పొదుగుతున్నావు, దేవుని ప్రజలను పొదుగుతున్నావు. వారు మరి దేవుని నిర్ణీతమైన కాలంలో గొప్పగా దేవుని చేత వాడబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇచ్చిన సమర్పణ నేను వారికి ఇవ్వబోతున్నాను. నీకు ఇచ్చిన దర్శనాలు నేను వారికి ఇవ్వబోతున్నాను. నిన్ను వాడుకున్న దానికంటే నేను ఎక్కువగా వారిని వాడుకోబోతున్నాను. వారికి గొప్ప వరాలు ఇవ్వబోతున్నాను. వారిని దీవిస్తాను.
వారు అనేకులకు దీవెనకరంగా మారిపోతారనే బయలుపరిచినాడు ఈ సత్యం. దేవుని స్తోత్రం. నమ్మితే మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారట. ద వ్యాలియంట్ షాల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సోమరి వాళ్ళు ఏమి చేయలేరండి. సోమరివాడు వాని మార్గం ముళ్ళ కంచెనంట. వాడు వేటాడినా పట్టుకోడంట. నేను ఇది అర్థం కాలే నాకు. వేటాడితే ఎట్లా పట్టుకోడు, వేటాడితే దొరుకుతుంది కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినాడు. వాడు నిజంగా వేటాడాడు, నిద్రలో వేటాడతాడు. వాడు కలలు కంటూ ఉంటాడు అనమాట. వాడు అడవికి వెళ్ళినట్టు, ఒక జింకను పట్టుకున్నట్టు, ఆ జింక చాలా అందంగా ఉంది, ఇంటికి తెచ్చి దాన్ని కోసినట్టు, దాని మాంసం భార్య వండితే ఘమఘమా వాసన వచ్చినట్టు, వాడు కడుపు నిండా తిన్నట్టు, కళ్ళు తెరిస్తే ఏం లేదు. అట్లా కాదు దేవుని బిడ్డలు. దేవుని దర్శనాన్ని పొందుకొని దాని కొరకు ప్రయాసపడతారు. దే పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్. గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే ప్రయాసపడతారో దేవుడు వారికి తన శక్తిని ఇస్తాడు, వారికి సహకరిస్తాడు, వారికి ఇంకా సహాయం చేసి వారిని బలపరిచి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకు దర్శనం అంటే పనిచేయాలి, నువ్వు కలలు కనడం కాదు. సోమరి వాని ఇచ్చ వాని చంపేస్తుందంట. బైబిల్లో రాస్తుంది, నేను చెప్పిన మాట కాదు ఇది. సోమరి వాని ఇచ్చ, వానికి చాలా ఆశలు ఉంటుంది. నేను అట్లా చేయాలి సేవ, ఇట్లా చేయాలి సేవ, ఇట్లా ప్రసంగాలు చేయాలా, అట్లా నేను ట్రాక్స్ పెంచాలి. వాడు ఇచ్చ ఇస్తాడు, కానీ వాని ఆశ భంగమైపోతుంది. వాని పక్షాన ఉన్న ఎఫర్ట్ లేదు కాబట్టి వాడు కష్టపడాడు, వాని చేతులతో బలంగా పనిచేయడు కాబట్టి వాని ఇచ్చనే వాని చంపేస్తుంది. కనుక దర్శనం ఉన్న దేవుని బిడ్డలారా, ఇది గమనించండి. వర్క్ హార్డ్, గాడ్ లవ్స్ హార్డ్ వర్క్. దేవుని స్తోత్రం. దేవుడు కష్టపడి పనిచేసే వారిని చాలా దీవిస్తాడు. ఇంకోటి, దేవుని కార్యాలయంలో ఆసక్తి గలవారు, దేవుని ప్రేమించేవారు. దెబోరా పాట పాడుతుంది, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ప్రేమించేవారు దే లుక్ బ్యూటిఫుల్. ఎందుకంటే వారికి కలవరం లేదు కదా, వాళ్ళకి ఏ రోగం కూడా సోకదు. అంటే దే జయించేవారు, అన్నిటినీ జయించేవారు. అలాంటి కోవకు చెందాలి మనం అందరము. దేవుని స్తోత్రం. అండ్ వీ హ్యావ్ టు డూ గాడ్స్ వర్క్. చాలా సమయము మరి వ్యర్థమైన వాటి యందు వినియోగిస్తారు. దేవుని వెతుకుతే, దేవుని పొందుకుంటే, దేవుని నీకు స్వాస్థ్యంగా ఉంటే వెట్టి చాకిరి నీతో చెయ్యనియ్యాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఉదయం వెతుకుతే నువ్వు హాస్పిటల్ పాలు కావు, ఐసీయూలో వండుకోవు. ధైర్యంగా ఎదిరించాలి సాతాను. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కొరకు పనిచేయాలి, ప్రయాసపడాలి, ఒక తలంపు కలిగి ఉండాలి. హౌ బెస్ట్ ఐ కెన్ బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని నేను కట్టాలి. నన్ను పిలుచుకున్నాడు దేవుడు. మీరు అనుకుంటారు కొంతమందిని పిలిచి దేవుడు అందరిని వదిలేస్తాడని. కాదు. నువ్వు గర్భములో పడినది మొదలుకొని దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ హ్యాస్ గ్రేట్ డిజైర్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు దేవుడు మరి జీవాన్ని పోసింది అదే కదా. ఆయనే కదా మన చలనానికి కారణం, మనం పీల్చుకునే ఊపిరికి కారణం ఆయనే కదా. మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఎవరి దయ? దేవుని దయ. దేవుని స్తోత్రం. మరి ఉట్టిగానే ఇలా చేసి పడేస్తున్నాడు అనే జీవితంలో కాదు. ఒక ప్రణాళిక ఉంది. చాలామంది అనుకుంటారు కొందరే కారణ జన్ములు, కానీ నేను దాన్ని నమ్మను. ప్రతి ఒక్కరు ఈ యొక్క లోకంలో కారణ జన్ములే అనండి. దేవుని స్తోత్రం. సమ్ రియలైజ్ అండ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్, సమ్ డోంట్ నో. వాళ్ళకి తెలియదు వారు కారణ జన్ములే అని. వాళ్ళకి ఏ విధంగా దైవ సేవ చేయాలనో వారికి అర్థం కాదు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికను రద్దు చేస్తారు, వ్యర్థం చేస్తారు. అలా కాదు. నువ్వు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వస్తే గాడ్ విల్ బి అన్ఫోల్డింగ్ హిస్ ప్లాన్స్ ఫార్ యూ. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవునికున్న ప్రణాళికను దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రేయర్స్ ఆర్ గోయింగ్ ఆన్ నైట్ అండ్ డే, 24 hours, 24/7. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రేయర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. నిద్ర లేకుండా కొంతమంది అహోరాత్రులు ప్రార్థన చేస్తున్నారు జూమ్లో. మీకు జూమ్లో మీకు ప్రవేశం కావాలంటే తప్పకుండా ఇక్కడ పాస్టర్స్ని అడగండి, వాలంటీర్స్ని అడగండి, బుక్ స్టాల్లో అడగండి. హౌ టు ఎంటర్ ఇన్ టు ద జూమ్. యూ కెన్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ ద ప్రేయర్ జూమ్. ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ మీకు ఫర్నిష్ చేస్తాం.
మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మిమ్మల్ని యాడ్ చేస్తారు గ్రూప్కు. మరి మీకు ప్రేయర్ సెల్ కావాలంటే ఓపెన్ చేస్తాను. ఈరోజు ఈ సేవ గురించి కొన్ని మాట్లాడాలి కాబట్టి దేవుడు నన్ను నిలబెట్టినాడు. నేను అనుకోలేదు. ప్రేయర్ సెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క ప్రేయర్ సెల్ ఇప్పుడు 793 ప్రేయర్ సెల్స్ తెరిచినాం. హల్లెలూయా. ప్రేయర్ సెల్స్ అంటే మీ గృహంలో మేము ఒక వెలుగు వెలిగించినాం అన్నమాట. వీ హ్యావ్ లిట్ అప్ యువర్ హోమ్. అవును, ఆ ప్రేయర్ సెల్ ద్వారా మీ ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇస్తాడు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో దైవాశీర్వాదం అక్కడ ఉంటుంది. ప్రార్థన ఉండే దగ్గర దైవ సన్నిధి ఉంటుంది. దైవ సన్నిధి ఉన్న చోట అన్ని పరిస్థితులకు పరిష్కారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గిత్తీయుడైన ఓబేదెదోము గృహంలో దేవుని మందసం 3 నెలలు ఉండిందట. ఇది 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. గిత్తీయుడైన ఓబేదెదోము గృహంలో మరి దేవుని మందసం 3 నెలలు ఉండిందంట అంతే. ఆ 3 నెలల్లో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మొదలుపెట్టినాడు. మందసం అంటే దేవుని సన్నిధి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్. దేవుని మందసం అంటే అక్కడ ప్రార్థన ఉంటుంది, అక్కడ వాక్యం ఉంటుంది, అక్కడ పాటలు ఉంటుంది, అక్కడ ఆరాధన ఉంటుంది, దైవ కార్యం జరుగుతుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అక్కడ దేవుని సన్నిధి. అందుకే 793 గృహాల్లో దైవ సన్నిధి ఉన్నది. మరొకసారి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే నేను ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్క సెల్ పేరు దేవుడు ఇచ్చినాడండి. ఇప్పుడు కూడా కూర్చొని అనుకున్న ఈ 793 పేర్లు ఎవరు ఇచ్చినారు నాకు? దేవుడే ఇచ్చినాడు ఒక్కొక్క పేరు. నేను పేరు పెట్టిన తర్వాత వాళ్ళు అంటారు, అయ్యో ఇది మా మనసులో మా బ్రతుకులు కూడా ఇలాగే ఉందండి మా పేరు. మీరు కరెక్ట్ పేరు పెట్టినారు. లిల్లీ రోజ్ ప్రేయర్ సెల్ అని పెట్టాను, ఎందుకంటే పరమగీతాల్లో ఉంది అది. లిల్లీ ఉన్నది. నేను షారోను పొలంలో లిల్లీ పద్మము లాంటి దానను, నేను షారోను పుష్పం, ఇవన్నీ ఉన్నాయి కదా 2వ అధ్యాయం పరమగీతంలో. అయితే నేను లిల్లీ రోజ్ అని పెడితే ఆమె పేరే రోజ్ అంట. నాకు చాలా ఆశ్చర్యం. నిన్న అలాగే కొన్ని కార్యాలు మరి వాళ్ళకి ఆ పేరుతో సంబంధం ఉన్న పేర్లు దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు కూడా ఊరికే ఉండొద్దు. డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. బీ ఫ్రూట్ఫుల్. గాడ్ విల్ బ్లెస్ యూ. అమ్మ మాకో ప్రేయర్ సెల్ తెరవండి. 1 గంట సేపు మనం దేవునికి కేటాయించలేమా? ఎన్ని గంటలండి ప్రతిరోజు? ఎన్ని గంటలు దేవుడు ఇచ్చినాడమ్మా? 24 గంటలు ఇచ్చినాడు. ఆ 24 గంటల్లో 1 గంట దేవునికి ఇవ్వవా? 1 గంట. మీకు తెలుసా, నాకు సరిగా నిద్ర పట్టదు. నిద్ర వస్తుంది, చాలా నిద్ర వస్తుంది, అలసిపోతాను. కానీ నాకు చాలా నిద్రపోతే సమస్యలు వస్తాయని చెప్పి చురుగా లేచి మళ్ళీ కూర్చుంటాను మధ్యరాత్రి. దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. ఐ లవ్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నాకు దేవుని సన్నిధి తోడు ఉండాలి, ఎప్పుడు తోడు ఉండాలి. నేను ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంది, అంత కన్ఫ్యూజింగ్ న్యూస్ వింటున్నాను, కలవరంతో కూడిన వార్తలు వింటున్నానంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనంలో, డోంట్ ఫియర్, నా సన్నిధి నిన్ను దహించు అగ్నివలె నేను నీ ముందు నడుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అది డ్యూటానమీ 9:3. యూ డోంట్ వరీ, ఐ విల్ గో బిఫోర్ యూ లైక్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. అప్పుడు నేను చెప్పినాను, ఈ అధికారులందరికీ చెప్పినాను, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. గాడ్ విల్ సెండ్ హిస్ ఏంజల్స్ హియర్ టు సేఫ్ గాడ్ హిస్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. మరి అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం భయపడే శక్తుల కంటే మించిన శక్తి మనం నమ్మే దేవునిలో ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఉదయకాలం ఎందుకు పెడుతున్నారు సిస్టర్? మాకు అసలు నిద్ర లేచేలో ఒక టైం అయిపోతుంది, మేము మిస్ అవుతున్నామంటే అది దట్ ఈజ్ యువర్ హెడేక్, దట్స్ నాట్ మై హెడేక్. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినాము, మీరు వాడుకోవాలి. మీకు ప్రేయర్ సెల్ తెరిచినాము, మీరు 1 అవర్ దేవునికి ఇవ్వాలి. మీకు ఉదయకాల ఆరాధన అంటే మేము ఉదయకాల ఆరాధన మేమందరము ఎన్నో గంటల ముందే లేచి సిద్ధపడి రావాలి. మరి దాన్ని వినియోగించుకోకుంటే అది ఎంత దురదృష్టకరం. నేను ఒక బాల్ మీ మీద విసిరితే పట్టుకుంటే మీద అవుతుంది, మీరు చేతులు కింద పెట్టి రిలాక్స్గా ఉంటే మీ నెత్తి మీద నుండి పోతుంది, అది ఇంకెవరో పట్టుకుంటారు. అంతే కదా, అవునా కదా? మీరు పట్టుకోవడానికి మీరు చురుగ్గా ఉండాలి. అందుకే వాక్యంలో బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారట. చురుకుగా ఉండటం చాలా గొప్ప భాగ్యం. ఐగుప్తు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు గారంటారు.
వారు చాలా చురుకైన వారు. ఇప్పుడు నేను చూసేది మొద్దులు గారండి, చురుకైన వారిని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకవేళ 10 గంటల ఆరాధన పెడితే అంత మొద్దులను చూస్తూ ఉంటా. ఓహో 7 గంటలకు లేచినారు, 9 గంటలకు లేచినారు, దులుపుకొని వచ్చేసినారు స్నానాలు కూడా లేకుండా. అమ్మో అలాంటి వాడిని నేను చూడాను. ఐ వాంట్ టు సీ ఫ్రెష్, ఎనర్జెటిక్, స్పిరిట్ ఫిల్ బిలీవర్స్. అదే నాకు కూడా పనిచేస్తుంది కదా, అలాంటి వాళ్ళనే చూడాలి. కన్నులతో నిబంధన చేసుకోవాలి. సోమరులను, పనిచేయని వారిని, మొద్దులను, అతిక్రమం చేసేవారిని, దేవుని మాట విననులను నా కన్నులతో చూడొద్దు నాయన. ప్రార్థన అయితే చేస్తాను కన్ను మూసుకొని, కానీ కన్ను తెరిచి చూసేది ఎవరిని చూడాలా? శక్తివంతమైన విశ్వాసం చూడాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 63:1 దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతాడంట? హల్లెలూయా. మీ బైబిల్ చూడండి, అలాగే ఉందా? ఎప్పుడు వెతకాలి దేవుణ్ణి? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ ఐ సీక్ యూ లార్డ్. వేకు వెతుకుతాను నాయన. ఐ విల్ నాట్ స్లీప్ బియాండ్ దట్ ఎర్లీ అవర్స్. ఐ విల్ డెఫినెట్లీ సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇది నా తల్లి నాకు తరబీదు ఇచ్చింది. ఇది తల్లికి వాళ్ళ తల్లి ఇచ్చిందంట. ఇది ఒక లడీలాగా ఇట్ ఈస్ కంటిన్యూ ఫ్రమ్ జనరేషన్స్. లేవు తొందరగా అది మా తల్లి. మా ఇంట్లో ఒక పేను బెత్తం ఉండేది. మేము 5 ఒకటే మరి చాప మీద ఇట్లా పండుకుంటే మాకు అల్లారం లేదు. అల్లారం బదులు ఒకటి అల్లారం ఉండే, ఏంటది? పేను బెత్తం పడేది మోకాళ్ళ మీద. హట్ పడగానే, అది పడకముందే మేము లేసేది, అలవాటు అయిపోయింది కదా. ఆ దెబ్బ పడకముందే లేసేది. లేచి తొందరగా స్నానాలు, శుభ్రం అంత అయిపోవాలా, బైబిల్ చదువుకోవాలా, మళ్ళీ లెసన్స్ చదువుకోవాలి. ఎంత సిస్టమేటిక్గా పెంచితే ఈరోజు మిమ్మల్ని నడిపించడానికి నేను ఇక్కడ నిలబడుతున్నానండి. క్రమం అనేది పరలోకానికి చెందిన మాట. అది డిసిప్లిన్ బిలాంగ్స్ టు హెవెన్. హెవెన్స్ ఫస్ట్ ఆర్డర్ ఈజ్ డిసిప్లిన్. స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్మీస్ ఈజ్ ఇన్ డిసిప్లిన్. ఒక యుద్ధం గెలవడానికి ఆ యుద్ధము చేసేవారి జీవితాల్లో ఏముండాలి? మొట్టమొదట క్రమం ఉండాలి. క్రమం లేని కుటుంబాలు నిలవదు, క్రమం లేని సంఘాలు నిలవవు, క్రమం లేని వ్యక్తి నిలవనేరాడు, క్రమం లేని ప్రజలు ఆ దేశం పడిపోతుంది. కాబట్టి క్రమం అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు మనకు పనిస్తే క్రమ పద్ధతిలో చేయాలి. ఈ కీర్తనకారుడు నేను అనుకుంటాను ఈ దావీదుకి ఏం తక్కువైందని ఉదయకాలం లేస్తున్నాడండి. ఒక మహారాజుకి ఏమైనా తక్కువ ఉంటుందా? కనుసంగితో కార్యాలు అయిపోతుంది కదా. అట్ ద wink of an eye he can get things done. He has power, he has authority, he has money, he has treasures, he has kingdoms under him. What is the need for King David to rise up early? ఆలోచించండి. ఎందుకు లేస్తున్నాడు ఉదయం? ఎవరిని వెతకడానికి? గట్టిగా చెప్పండి. సైతాన్ ఓడిపోవాలండి. ఉండవు దేవుని ప్రజల దగ్గర చీకటి శక్తులు పనిచేయవు. హల్లెలూయా. ముఖ్యంగా ఉదయం లేసే వారి దగ్గర అస్సలు చీకటి ఉండదు. వారు నీతి సూర్యుని కోరుకుంటున్నారు కాబట్టి తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? సూర్యుడు మధ్యాహ్నం ఉదయిస్తాడా? సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? దేవుని బిడ్డలు ఎప్పుడు ఉదయించాలా? హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు వారికి ఆరోగ్యం కలిగేను. వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారంట. హల్లెలూయా. నాకు దేవుని కొరకు ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేయాలనే ఆకాంక్ష, ఉదయం లేచే వారిని తయారు చేయాలనే ఒక పెద్ద దర్శనం. 10 గంటలకు బ్రష్ చేస్తారు కొందరు స్త్రీలు స్టైల్గా, కన్నులన్నీ ఊసుగట్టి, ముఖమంతా ఉబ్బుబ్బుగా, నోరంతా పాచి అప్పుడు వేస్తారు. పెద్ద గొప్ప కార్యమా 10 గంటలకు నువ్వు బ్రష్ చేయడం? అందుకే ఈ ఇల్లు కప్పు కూలిపోయింది. సోమరివాని ఇంటి కప్పు దిగబడిపోతుందంట. నేను చెప్పిన మాటలు కాదు ఇవి, నా తెలివి కాదు ఇది. జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు భద్రపరచబడి ఉన్నది. సోమరివాని ఇంటి కప్పు దిగబడిపోతుంది. ఉదయం లేచేవాడు దేవునితో బంధం కలిగిన వాడు. ఆ శబ్దాలు వినకముందే, పాలోడు పాలు వేయకముందే, పేపరోడు పేపర్ అనకముందే, పని మనిషి వచ్చి తలుపు కొట్టకముందే, ఆ పిట్టలు
మనకు ఎంత తెలివి నేర్పిస్తుందండి. 3 గంటలు కాగానే కిచకిచ ఈ పిట్టలు ఏం చేస్తుందో ఒకసారి కనుక్కోవాలని అడిగిన దేవుని. ఈ పిట్టలన్నీ నన్ను స్తుతిస్తున్నాయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిట్టకున్న బుద్ధి లేదు మనకు. ఉదయం లేసి సృష్టికర్తను ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ఎంత పిట్టల కోలాహలం అని ఉన్నది పరమగీతం. పిట్టల కోలాహలం అంట. ఉదయం లేసి కిచకిచ అని దేవుని స్తుతిస్తాయి. సముద్ర తీరంలో నిలబడితే అలలు అలలు తాకిడితో చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది నాకు అది చూస్తుంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చెట్లు గాలికి అటు ఇటు ఆడుతుంటే, చల్లని గాలి వీస్తూ ఆడుతుంటే నాకు అనిపిస్తుంది దేవుడు చేసిన ఈ సృష్టి చెట్లు నాట్యం ఆడుతున్నట్టు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ద ట్రీ నోస్ హౌ టు డాన్స్ ఫర్ ద లార్డ్. ద స్పారోస్ నో హౌ టు మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అన్ టు ద లార్డ్. The roars of the sea know how to clap hands and praise God. మనిషి దేవుని రూపంలో సృజింపబడిన వానికి ఏం లేదు. అప్పర్ స్టోరీ వేకెంట్ ఉందన్నమాట. మన జ్ఞానం అడిగి పొందుకోవాలి. నేను అడిగి పొందుకున్నాను. ఎప్పుడు స్తుతించాలి ప్రభువా నిన్ను, ఎప్పుడు నేను ఆరాధించాలి, ఎప్పుడు నా ఇంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, ఎప్పుడు నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నీ సన్నిధిలో కనబడడానికి నేను సిద్ధపాటుతో ఉండాలి కదా. నీ కార్యాలు చేయడానికి నేను యేసు రక్తమందు మరొకసారి కడగబడి పరిశుద్ధంగా ఉండాలి కదా. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేను ఉండాలి కదా. నేను ఎప్పుడు లేవాలండి? ఉదయమే లేవాలంటే జీవితంలో క్రమం ఉండాలి. ఉదయం లేవాలంటే సిద్ధపాటు ఉండాలి. రాత్రి నీకు సిద్ధపాటు ఉండాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నా శరీరంలో త్రాణి లేదు ఉదయం లేవడానికి. ఇస్తాడండి దేవుడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. హల్లెలూయా. దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుతూ ఉండాలి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మా తల్లి చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలని మాకు ఆదేశాలు ఇచ్చేది. ఫస్ట్ బెంచ్ ఇయ్యరు కదా మమ్మీ అంటే, లేదు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి. బెస్ట్ క్యాండిడేట్తో సోపతి పట్టాలనేది. యూ కీప్ ఫ్రెండ్షిప్ విత్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ టాప్ ద క్లాస్ అనే ఈ 3 కార్యాలు చెప్పేది మమ్మీ. అందరికంటే ఎక్కువ మార్కులు నీకు రావాలి. ఆ తల్లి కోరుకున్నవన్నీ నా జీవితంలో సంభవించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే ఆశీర్వాదం. ఆశ లేని దేవుడు ఏం చేయలేడు. ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ ఆశ ఎన్నడూ భంగము కానేరదు. ఆశీర్వాదానికి మూల పదం ఆశ. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు 63వ కీర్తన 1వ వచనంలో, అందరం కలిసి చదువుదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. మరి కీర్తనకారునికి ఏముంది హృదయంలో? ఆశ. మహారాజుకి ఏం ఆశ ఉంటుందండి? అన్నీ తీరిపోతుంది, అవసరతలు అక్కర్లంతా. మెటీరియల్లీ హీస్ సో రిచ్, హీస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. మెటీరియలిజం కెనాట్ ఫిల్ యువర్ ఎంప్టీ హార్ట్. నీ గుండెను ఈ లౌకిక రీతిగా ఉన్న కార్యాలు, ఈ సామాన్లు సరుకులతోనూ నింపలేవు. అందుకే నీ గుండె దేవుని సన్నిధితో నింపబడాలి. హల్లెలూయా. యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అట్లా నింపుకుంటే తప్ప నువ్వు దైవ కార్యాలు చేయలేవు, దైవ సేవకు పాలు పొందలేవు. చేస్తావు. అంతమంది చాలామంది ఉన్నారులే సేవకులు. భుజం మీద సంచేసుకొని ఇల్లు తిరిగి కానుకలు తీసుకునేవారు లేరా? వాళ్ళని కూడా నేనేమని ఉండడం లేదు. కానీ నీకు ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్, యువర్ ఎఫర్ట్ షుడ్ బి హై. హల్లెలూయా. దేవుని వెదుకువారులారా మీ హృదయము తెప్పరిల్లును గాక. హల్లెలూయా. మరి కుటుంబాలకు కేటాయించిన దినం ఇది, ఆరాధన దినం. వి హావ్ secluded one Sunday for family. అది ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్.
మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు ఫ్యామిలీ గురించి ఉన్న సందేశాలు ఉంటాయి. కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి, కుటుంబాల్లో పిల్లలు ఎందుకు పాడవుతున్నారు, కుటుంబంలో భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు, కుటుంబంలో దైవాశీర్వాదాలు ఎందుకు లేవు, కుటుంబంలో దేవుని లేదు, కష్టార్జితాన్ని దేవుడు ఎందుకు దీవించడం లేదు, కుటుంబాల్లో ఎందుకు అప్పులతో కురుక్కుపోతున్నారు, వారి చేతి పనులను దేవుడు ఎందుకు ఆశీర్వదించడం లేదు, వారికి సమాధానం ఎందుకు లేదు. చాలామంది అంటారు మాకు అన్నీ ఉన్నాయండి, ఒకటే లేదు. ఏం లేదు? సమాధానం లేదు. అన్నీ ఉండే సమాధానం లేకుంటే నీ వల్ల ఏమి ప్రయోజనం? కాబట్టి సమాధానకర్తయగు దేవుడు భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము. హల్లెలూయా. మహోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం దేవుడు ఇస్తానని వాగ్దానం తన పుట్టుకలోనే దూతలు ప్రకటించినారు కదా. మరి ఎందుకు లేదు? వై నో పీస్ ఎట్ హోమ్? వై దెర్ ఇస్ డివిజన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్? వై చిల్డ్రన్ ఆర్ నాట్ స్టడీయింగ్? చదవడం లేదు. ఎందుకు డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు? ఎందుకు కుటుంబంలో క్రమం లేదు? ఎందుకు త్రాగుడుకు బానిసైపోతున్నారు? ఎందుకు పాపము ఇంట్లో ప్రవేశించింది? మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవా, నా కుటుంబంలో, నా గుడారంలో పాపము ప్రవేశించొద్దని ప్రార్థన చేస్తున్నారా మీరు? మాకు రేషన్ కావాలి, బట్టలు కావాలి, ఫీజులు కట్టాలి, కారు కావాలి, ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నాం. నా గుడారంలో పాపము ప్రవేశించకూడదని పట్టుదలతో మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఒక చేతులు చూపెట్టండి. మీకు అసలు తెలియదు ఆ ప్రార్థన. మీకు ఆ ప్రార్థన తెలిసి ఉండాలి. యూ హ్యావ్ టు షంట్ అవే డెవిల్ అండ్ ఇట్స్ యాక్సెసరీస్ రైట్ ఫ్రమ్ యువర్ హౌస్. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం. నువ్వు పాపంలో ఉన్నావా? నీ మరి జీవిత భాగస్వామి పాపంలో ఉన్నా పిల్లలకు ఆశీర్వాదాలు రావు. సో యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ పార్ట్నర్. ఇంటి యజమానుడు పాపంలో ఉంటే ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం హౌస్లో 5 మగపిల్లలు అంటండి. అందరూ 28 నుండి 35 వయసు ఉన్నవాళ్ళు. హైట్, వెయిట్, పర్సనాలిటీ. 5 కుమారుల గురించి ఆయన ఎప్పుడు చాలా గంభీరంగా, గౌరవంగా, గర్వంగా చెప్పుకునేవాడు. నాకు 5 కుమారులని, అందరు నాకంటే ఎత్తుకున్నారు అని చెప్పుకునేవాడు. ఒకరోజు ఆ ఇంటికి ఒక నాగుపాము ప్రవేశించడం చూసినారంట ఒకరిద్దరు. అయ్యో పాము 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 అన్నారంట. కానీ ఆ పామును పట్టి కొట్టడానికి కానీ, పట్టుకోవడానికి కానీ, తొలగించుకోవడానికి కానీ వారికి సమయం లేకుండేది. సమయం లేకుండా కనబడతలేదా అనుకున్నారా. కానీ ఆ పాము ఆ రాత్రి 5 కుమారులు కూడా ఇలా నీళ్ళను పండుకుంటారంట బెడ్ మీద అందరు లైన్గా. ఆ 5 కుమారులను కాటేసిందండి. ఉదయం తల్లిదండ్రులు లేచిన వారు వేరే రూమ్లో వండుకుంటారు. వచ్చి చూస్తే 5 ఎదిగిన కుమారులు, ఇంకా వివాహాలు కాలేదు, మంచి ఉద్యోగస్తులు అందరూ. 5 కోడళ్ళు మా ఇంటికి వస్తారని మురిసిపోయినారు తల్లిదండ్రులు. కానీ 5 నోటి నుండి ఏంటది నురుగక్కుతున్నారు. ఏంటి నురుగక్కుతున్నారు అని చూస్తే 5 డెడ్ అండ్ గాన్. 5 చనిపోయినారు ఒకటే రోజు. అయ్యో, మేము చూసిన పాము కాటు కదా. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ టు రియలైజ్ యూ హ్యావ్ టు బి అలర్ట్. యేసుప్రభు ఒక మాట చెప్పినాడు, మేలుకోగలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఐ లవ్ దట్ వర్డ్. మెలుకో లేకుంటే నష్టపోతావు. మెలుక లేకుంటే నీ కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటావు. మెలుక లేకుంటే నీ ఇల్లు పాడైపోతుంది. మెలుక లేకుంటే పాపం ప్రవేశిస్తుంది. మెలుక లేకుంటే నీ పిల్లలను పోగొట్టుకుంటావు. జాగ్రత్త. మీరు శోధనలో పడకుండానట్లు మేలుకోగలిగి ప్రార్థన చేయాలి. చూడండి, ఆ పాము ఎక్కడుందని వెతికినారంట అంతా. పాము స్నేక్ చార్మర్స్ని పిలిచి, అది ఎక్కడుందంటే సింక్ కింద ఒక ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్లో దొరికిందట నతికి, అక్కడ ఉందట. నేను ఆ ఇన్స్టెన్స్ ద్వారా చాలా నేర్చుకున్నాను. నేను పాపం ఇలాగే దాగి ఉంటుంది నీ కుటుంబంలో. నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, ఏ పాపం నా కుటుంబంలో నా బట్ట బయలు చేయనా కానీ ప్రార్థన చేయాలి. రివీల్ ఇట్ లార్డ్. నా పిల్లల్లో పాపం ఉంటే నాకు తెలియాలి అది. నా భర్త లేక నా భార్యలో పాపం ఉంటే నాకు తెలియాలి అది. ఐ హ్యావ్ టు క్యాచ్ దట్. ఐ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఐ హ్యావ్ టు ప్రే ఫర్ ఇట్. ఐ హ్యావ్ టు సీ దట్ ఇట్ ఈస్ గాన్ ఫ్రమ్ మై హౌస్. నా గుడారంలో పాపం ఉండడానికి వీల్లేదు. ఎందుకు వచ్చింది పాపం?
అందుకే అలర్ట్గా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా గమనించాలి. పిల్లలు తాగుబోతులై రోడ్డు మీద పడేదాకా మీకు తెలియదు ఆ పిల్లల గురించి. తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చినారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లోడు, వాడు డ్రగ్స్కి బానిస అయిపోయాడు. 10వ క్లాస్ దాకా VBSకి వచ్చేది, సండే స్కూల్కి వచ్చేది. మంచి పిల్లోడు, వాయిద్యాలు కూడా వాయిస్తాడు చక్కగా. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే జాయిన్ చేసినారో వాడు చెడు సాంగత్యంలో పట్టినాడు. అంత రిచ్ పీపుల్, అంత రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తారు కదా, నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్లో వేసి లక్షల రూపాయలు కట్టినా నీ పిల్లలు దేవుని మార్గంలో రావడం అసంభవము, నువ్వు ప్రార్థన చేయకుంటే. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం మీరేం చేయాలి? ఏడవాలంట. చూడండి, ఆ పిల్లోడు ఇలాగ డ్రగ్స్కి అలవాటు అయినాడంటే 11వ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ తల్లి గుర్తుపట్టలేదా? తల్లి నిద్రపోతుందా? తండ్రి నిద్రపోతున్నాడా? నేనైతే మరి మా అమ్మ కూడా చేసేది అట్లా. మా అమ్మని చూసి నేను నేర్చుకున్నా. స్కూల్ నుండి వచ్చిన తర్వాత మేమంతా హోంవర్క్ చేస్తుంటే మా బ్యాగులన్నీ ఒక చెక్ అయ్యేది, సెక్యూరిటీ చెక్ అనమాట. అన్నీ చూసేది మా తల్లి. బ్యాగ్లలో ఏముంది, పాకెట్లో ఏముంది. ఒకరోజు నేను పెద్ద పెన్సిల్ తెచ్చిన 2nd స్టాండర్డ్లో. ఆ పెన్సిల్ చాలా అట్రాక్టివ్ ఉంది, ఎందుకంటే ఇంత ఉంది నా చెయ్యి అంతా సన్నగా. అది దాని వెనుక ఒకటి రబ్బర్కి అటాచ్ అయ్యి ఒకటి ఇట్లా ఉందన్నమాట. అంటే వీపు ఇట్లా గీక్కోవచ్చు. బై చాలా బాగుంది ఐడియా అనుకున్నాను. నాకు ఆ పెన్సిల్ కావాలి. అయితే జస్ట్ ఒక డీల్ విత్ మై ఫ్రెండ్. 2వ క్లాస్లో ఎంత ఉంటానండి, చిన్నదాన్ని, నాకు తెలియదు కదా ఇవన్నీ. నేను అన్నాను, నా దగ్గర పెద్ద రబ్బర్ ఉంది, ఆ రబ్బర్ నీకు ఇస్తా, నువ్వు నా పెన్సిల్ నాకు ఇస్తా అంటే, ఓ ఇచ్చేస్తా నీకు, మా నాయన ఇంకోటి కొనిస్తాడులే, నువ్వు రబ్బర్ ఇచ్చేయమని. నేను రబ్బర్ ఇచ్చిన, ఆమె పెన్సిల్ ఇచ్చింది. చాలా స్టైల్గా ఇంటికి తీసుకొచ్చినది. చూడగానే కనిపెట్టింది మా తల్లి, ఈ పెన్సిల్ ఎక్కడిది? ఇప్పుడు ఆన్సర్ చేయాలని. అట్లుండాలి ఆ తల్లులు. అబ్బా బాగుంది ఈ పెన్సిల్, ఇంకా 2 తీసుకురా అంటారు కదా ఈ దినాల తల్లులు. అప్పుడే కట్ అనమాట, ఇది నీది కాదు, నువ్వు ముట్టుకోవద్దు, రేపు ఇది తిరిగి ఇచ్చేయాలి. నన్ను తిరిగి ఇచ్చేదాకా మా తల్లి ఒప్పుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనాన్ని వానికి నేర్పియాలంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఎక్కడ దొరికినాడంటే రోడ్డు మీద. చాలా అల్లారు ముద్దుగా, చక్కనోడు, అల్లారు ముద్దుగా మంచిగా తల్లి టిఫిన్లు కట్టి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి, నా కొడుకు అందరికంటే అందంగా ఉండాలి అని ఎంత ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు. అందం ఉంటే సరిపోతుందా? గుణం ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా, ప్రార్థన చేయాలి. అందుకే కదా చూడండి ఎంత బాధ అంటే, నాకైతే గుండె పగిలినంత పని అయింది. తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తుంటే, రోడ్డు మీద తాగిన మైకంలో డ్రగ్స్ వేసుకొని, బ్యాగ్ ఒక దిక్కు, ఇంట్లో తగులాడి కొనుక్కున్న సెల్ ఫోన్, కాస్ట్లీ సెల్ ఫోన్ పగిలి ఇంకో దిక్కు, పెన్నులు ఒక దిక్కు, టిఫిన్ డబ్బా ఒక దిక్కు, పడిపోయింది అనమాట వాడు. తండ్రి ఎంత భారంతో వాడిని తోడుకొని ఇంటికి వచ్చి అని ముఖం గడి స్నానం చేయించి అడిగితే ఏంటంటే, వాళ్ళది ఒక గ్యాంగ్ ఉందంట, 10-15 మంది స్టూడెంట్స్. ఇంటర్ ఫస్ట్ అండి, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. వాళ్ళకి అలవాటు ఏంటంటే డ్రగ్స్కి బానిస అయిపోయినారు. అది కొనాలంటే ఎంత కాస్ట్లీ అండి, చాలా ఖరీదైంది. ఎక్కడి నుండి డబ్బులు? తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తున్నారు. పాకెట్ మనీ ఏం చేస్తున్నారు? అది వెతకడానికున్న సమయం లేదు. మరాం పెడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు, వెంటనే భయపడి ఇచ్చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నేను కన్యాస్త్రీని గాను, నేను కుటుంబస్తురాలను, 4 పిల్లలకు తల్లి నేను. ఇప్పుడు 6 మనమరాలను దేవుడు నాకు ఇచ్చినాడు. పిల్లలను క్రమంలో పెంచడం మాత్రం కాదు, వారి కొరకు నీ గుండె ఒక కుంపటిగా మారకుంటే వారు బాగుపడరండి, బాగుపడలేరు. గుండె నుండి పోతూనే ఉండాల, లైక్ ఫ్యూమ్స్ ఫ్రమ్ ఏ ఫర్నెస్. దేవా నా పిల్లలు, దేవా నా పిల్లలు, దేవా నా పిల్లలు నీ మార్గంలో నడవాలి, నీ సత్య మార్గం ఎరగాలి నా పిల్లలు. సాతానుకు నేను ఇవ్వను నా పిల్లలు. ఐ విల్ నాట్ గివ్ మై చిల్డ్రన్ టు సేటన్. ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు మీరు? నా పిల్లలు నేను సాతానుకు ఎరగా ఇవ్వనని ఎంతమంది? మీ చేతులు ఎత్తడానికి కూడా ధైర్యం లేదు పాపం. ఐ విల్ నాట్ ట్రబుల్ యూ. మిమ్మల్ని బాధ పెట్టాను, మీకే వదిలేస్తున్నాను. ప్రార్థన రాక
చెప్పేవాళ్ళు లేక, అసలు ప్రాక్టికల్గా నేర్పియాలి. ప్రసంగాలన్నీ ప్రాక్టికల్గా ఉంటే ఏనాడో క్రైస్తవులు బాగుపడి మంచి పేరు సంపాదించేది. ఇది బంగారు వీధుల్లో నడిపించడం నేర్పించినారు, ఆత్మ వరములు అని చెప్పి నేర్పించినారు, పాదాలు భూమి మీద నిలవకుండా గంతులేయడానికి నేర్పించినారు, అది బ్రతకడం నేర్పించలేదండి. దేవుని వాక్యము లైఫ్ అప్లికేషన్ ఉండాలి, నీ జీవితానికి అనువయంగా మార్చుకోవాలి. దేవుని వాక్యము మారదు, కానీ నిన్ను మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హౌస్, ట్రాన్స్ఫార్మ్ యువర్ చిల్డ్రన్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. ఇంత గొప్పదండి దేవుని వాక్యం. కాబట్టి ఈ కుటుంబ ఆదివారం, ఫ్యామిలీ సండే, మీకు నేను ఒక ఆత్మీయ తల్లిగా, ఒక కుటుంబస్తురాలుగా, ఒక తల్లిగా, ఒక గ్రాండ్ పేరెంట్గా, ఒక దైవ సేవకురాలుగా, ఒక అభిషక్తురాలుగా మీకు వాక్యాన్ని ఒక్కాణించి నేను చెప్తున్నాను. డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. మీ జీవితాలతో ఆడకండి. మీ జీవితం గురించి ఉన్న శ్రద్ధ మీకు ఉండాలి. ఏం లేదు, నాకు 70 ఏళ్ళు వచ్చేసింది, నేను అంతా చూసిందని నేను అనుకోవద్దు. అన్నీ నాకు తెలుసండి, తల నేర్చింది, ఏం రాదు నీకు. పిల్లల్ని సరిగా పెంచకుంటే అధోగతి పాలైపోతావు. ముసలితనం అనేది ఒకటి ఉన్నది. కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, 39వ కీర్తన 3వ వచనంలో ఎంత గొప్ప ప్రార్థన. ఒక రాజు చేస్తున్నాడు ఈ ప్రార్థన, ఏం తక్కువ లేని రాజు. ఎ కింగ్ హూ ల్యాక్స్ నథింగ్, హీస్ ప్రేయింగ్ లైక్ దిస్. 39వ కీర్తన చూడండి, 4వ వచనం చూడండి, అందరు కలిసి చదువుదాం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఏం తెలుపమంటున్నా? బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుపమంటున్నాడా? రోజు చెక్ చేసుకుంటారు కదా మీరు, ఉన్నదా లేదా, పోయిందా, ఊడిందా, ఫ్రాడ్ అయిందా, అలా చెక్ చేసుకోవాలంట. ఈ రోజు టుడే ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ మీ, ఐ హావ్ టు బీ కేర్ఫుల్ విత్ మై లైఫ్. మా తండ్రి పాస్టర్ ఎన్ మాథ్యూ గారు చెప్పేది, సూది మొర మీద బతికినట్టు బతకాలని చెప్పినాడు. దేవుని స్తోత్రం. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఉందిలే, మాకు ఆస్తుంది, పాస్తుంది, మాకు పెద్ద పేరు ఉంది, కీర్తుంది. ముక్కుతోటి నేలకు రాయనిస్తాడు దేవుడు. జాగ్రత్త, యువర్ ఎండ్ విల్ బి ఎ బిగ్ ట్రాజెడీ. అందుకే ఇంత గొప్ప రాజు దావీదు రాజు, సకల సౌభాగ్యములతో తులతూగుతున్న రాజు, ఏ కొదవలేని రాజు అంటున్నాడు, నా అంతము ఎట్లుంటున్నది నాకు నేర్పు. నా అంతం ఎట్లుంది? డిడ్ యూ ఎవర్ థింక్ అబౌట్ యువర్ ఎండ్? యువర్ ఎండ్ షుడ్ బి గుడ్. నన్ను అడిగితే నీ అంతము అద్భుతంగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తాను ఎవ్రీడే, లార్డ్, నేనైతే ఇన్ని సంవత్సరాలు జీవించినాను, చాలా సంవత్సరాలు నాస్తికత్వంలో ఉండినాను. యవన దశలో నన్ను మన్నించినావు, నీ రక్తంతో నన్ను కడిగినావు, పరిశుద్ధపరిచినావు, నీ సేవకు పిలుచుకున్నావు. నువ్వు ఇచ్చిన దినం నుండి ఇంతవరకు భయభక్తులతో నిన్ను సేవించినాను. ఇంకా ముందేమున్నదో నాకు తెలియదు. నా అడుగులు జారకుండా నన్ను కాపాడు. నువ్వు నాకు ఇచ్చిన కుటుంబము నీ సన్నిధిలో కనబడాలి. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాజ్యంలో ఉన్నా, వారందరూ నీ పుస్తకపు కవుల్లో వారి పేర్లు ఉండాలి. కేవలం జాయ్ చేరియన్ మాత్రం ఎంట్రీ ఉంది పరలోక రాజ్యానికి. తక్కిన వాళ్ళందరూ దే ఆర్ డంప్డ్ ఇన్ ద హెల్. అంటే వాట్ యూజ్ ఈజ్ మై మినిస్ట్రీ? వాట్ యూజ్ ఈజ్ మై లైఫ్? నా జీవితం ద్వారా ఏం ప్రయోజనం? ఊరంతా ఉద్ధరించి నా కుటుంబాన్ని పాడు చేసుకుంటే. అందుకే నేను పట్టుదలతో కలిగి ఉంటాను. దేవా, నువ్వు ఇచ్చిన కుటుంబం, నువ్వు ఇచ్చిన దర్శనం, నువ్వు ఇచ్చిన పని, నువ్వు నమ్మి ఇచ్చిన బాధ్యతలు, పిల్లల పిల్లలు, భర్త, ఇవన్నీ నా బాధ్యతలు నువ్వు ఇచ్చినావు. నేను కొద్దిలో నమ్మకంగా ఉంటే నాకు 10 పట్టణాల మీద నువ్వు ఆధిపత్యము ఇస్తావు. యు ఆర్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. నువ్వు అందరికీ ప్రభు అయిన దేవుడు, పక్షపాతము లేని దేవుడు. నువ్వు నాకు ఇచ్చిన ప్రతి పని నేను సరిగా చేయాలి. నా బాధ్యతలను నేను విస్మరించుకోను. నేను నాకు ఇచ్చిన ప్రప్రదమైన బాధ్యతలు విస్మరించి నేను ఏదో ఊరు ఉద్ధరించడానికి నేను ప్రయత్నించకూడదు. విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థించాలి. అనేకుల కొరకు నేను విజ్ఞాపన చేయాలి. నువ్వు ఇచ్చిన పని నేను సక్రమంగా చేయకుంటే, నీ చిత్తం నెరవేర్చకుంటే నాకు అనేకమైన ఏం పడతాయి? దెబ్బలు పడతాయి అని ఎప్పుడు దేవుని సన్నిధిలో నన్ను నేను పరీక్షించుకుంటాను.
దేవుని సహాయం అడుగుతాను. ఐ విల్ ఆస్క్ గాడ్స్ హెల్ప్. ఐ నెవర్ థింక్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఐ ఆస్క్ గాడ్స్ పర్ఫెక్షన్. నీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కనుక నిన్ను కూడా ఏం చేస్తాడు? పరిపూర్ణులుగా చేస్తాను. హల్లెలూయా చెప్దామా? బికాస్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. హీ విల్ డెఫినెట్లీ మేక్ హిస్ చిల్డ్రన్ పర్ఫెక్ట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉందురు. తీద్దాం అన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 48. మీ పరలోకపు తండ్రి, చదువుదాం అందరం కలిసి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. హల్లెలూయా. మనం ఎవరండి పర్ఫెక్ట్ అంటారా మీరు? అటనే ఇంపర్ఫెక్షన్లోనే పోతారు. మీ పిల్లలు కూడా అటనే తయారవుతారు. అరే మన పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. కాబట్టి మనల్ని ఏ విధంగా చేస్తాడు? పరిపూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా. ఏ మచ్చ, ముడత, డాగు, కళంకము, ఏ యొక్క పాపము లేకుండా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు కదా. ఎందుకు చేయడు? చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఒక పాస్టర్ గురించి విన్నాను. రిటైర్డ్ లైఫ్ అంట. పొద్దున్నంతా ఒక సినిమా చూసేస్తాడు, పొద్దున్నంతా. ఈవినింగ్ మళ్ళీ ఒక సినిమా అంట. ఓరి ఆయన ఎక్కడ నుండి జారిపోయినావయ్యా నీవు? నాకు కనబడితే ఒకరోజు ప్రశ్నించేదాన్ని నేను. పొద్దున్న ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా. ఇదేనా నువ్వు పిల్లలకు నేర్పించేది? మనమరాళ్ళు మనమళ్ళందరూ కలిసి ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఆ సినిమాలో ఉన్న జోక్స్ చూసి ఇదేనా ఒక దైవజాన్ని అవసానం? నా అంతము ఎలాగుండేది నాకు తెలుపు. నా జీవిత పరిమాణం ఎంతనో నాకు తెలుపు. హౌ ఈజ్ మై ఎండ్ గోయింగ్ టు బీ? దట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూఆర్ కాస్టింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆన్ యువర్ చిల్డ్రన్స్. నీ ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద, పిల్లల మీద పడుతుంది. ఆ సినిమాలో ఏం బాగుందని అంతగానం చూస్తున్నావు? పరిశుద్ధ గ్రంథం నుండి 2 మాటలు బోధిస్తే నీ పిల్లలు ఎంత బాగవుతారు? నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగుంటారట? ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలతో నువ్వేం మాట్లాడుతున్నావు? జాగ్రత్త. నీ పిల్లలతో ఎప్పుడు దేవుని మాటలు పలకాలి. నీ పిల్లలను గద్దించే అధికారం నీకు కావాలి, ఆ పరిశుద్ధాత్మ నీకు కావాలి. పిల్లలకు భయపడుతున్నారు మీరు. వాడు వచ్చిండా, అయిపోయిన పని. వాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడను. ఎందుకు మాట్లాడవు? యథార్థ ప్రవర్తన నీకు ధైర్యం ఇవ్వదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వదా? నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలైతే నీ బిడ్డలతో మాట్లాడడానికి ఉన్న శక్తి నీకు లేదా? అరే ఇట్లా అంటే నా వాళ్ళు వాడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే నీలో అట్టి శక్తి దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అంత కష్టపడినావు, నీ రక్తం చెమటగా చేసుకొని నీ పిల్లలకు పెట్టుబడి పెట్టినావు. నీకు ఆ ధైర్యం ఉన్నది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అది కారమైన మాటలు ఎందుకు రావడం లేదు నీకు? నువ్వే సరిగా లేవు. పిల్లలను సరిచేసే అంత శక్తి నీకుందా? నువ్వు దేవుని దృష్టిలో ఎలాగున్నావు? హౌ ఆర్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? సిగరెట్ తాగొద్దురా అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పేది అసత్యమా? పిల్లలు తాగొద్దురా, డ్రింక్స్ వద్దు, పాడైపోతావురా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెగ్గు వెంబడి పెగ్గు తాగుతూనే ఉన్నావు. తాగొద్దురా అంటే వాడు తాగకుండా ఉంటాడా? రే పొద్దున్న లేవగానే బైబిల్ చదువు. నువ్వు చదువుతున్నావా? మోకరించి ప్రార్థన చేయి. నువ్వు చేస్తున్నావా? చెయ్యి అనేది చెప్తే ఎవ్వరు వినరండి. పిల్లలు అసలే వినరు. పిల్లలు ఎప్పుడు 2 కళ్ళు ఉన్నాయి వాళ్ళకు. వాడు తల్లి రొమ్ము నుండి పాలు తాగే సమయం నుండి ఎవరిని గమనిస్తున్నాడు? తల్లి మీద గురి పెట్టి చూస్తాడు వాడు. అరే పాలు తాగు అంటే కూడా ఇట్లా చూస్తాడు. ఎందుకంటే ఫోటోలు తీసుకుంటున్నాడు అన్నమాట. అన్ని ఫోటోలు కించి నా తల్లి ఇట్లా, నా తల్లి. తల్లికి మాదిరి లేదు, తండ్రికి మాదిరి లేదు. పిల్లలు వంకర త్రోవ పోతే నీకు పెద్ద బాధ కలిగిందా? నువ్వు సరిగ్గా ఉన్నావా దేవుని క్రమంలో? దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధ గ్రంథం చెప్పే రీతిగా నీ అడుగులు నడుస్తున్నాయా? నీ పిల్లలు ఎలా బాగుంటారు? ఎజెకియల్ గ్రంథంలో పెద్ద మాట, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. తండ్రి ఎట్టివాడు తన కుమారుడు అట్టివాడే. క్రమము లేదు చూడండి, క్రమం అనేది లేదు. డిసిప్లిన్ ఇన్ ద ఫ్యామిలీ. నా మాటలు నేను ముగించాలి. చివరిగా ఒక్క మాట చదివి నేను నా మాటలు ముగిస్తాను. దేవుడు అన్ని విధాలా నిన్ను ఆశీర్వదించినాడు. నీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాసం ఉండాలి.
నీవు సుఖభోగములందు ఆసక్తి కలిగి ఉంటే నీ ప్రార్థన వినడు దేవుడు. సుఖభోగములందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చిన దానితో సమానం అంట. బరువు లేదు, బాధ్యత లేదు. సుఖాసక్తి గల స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. ఏంటండి మీరు ఇప్పుడు స్త్రీలకే చెప్తారంటే, మరి స్త్రీలకు దేవుడు అట్టి శక్తి ఇచ్చినాడు కుటుంబాలను మలుచుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షీ కెన్ మేక్, షీ కెన్ బ్రేక్. స్టీరింగ్ వీల్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్. ఆమెకు తెలిసి ఎట్లా నడిపించాలని దేవుడు ఇచ్చినాడు ఆ శక్తిని. ఆమె పురుషుడు బాధ్యత లేకుండా ఉండకూడదు. ఆ పురుషుడు కూడా మంచి మాదిరి చూపెట్టాలి. షో ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్, దే విల్ నాట్ ఫాల్టర్ ఇన్ దేర్ స్టెప్స్. ఈరోజు మనం పరీక్షించుకుందాం, మనము దేవునికి యోగ్యంగా పిల్లలకు మాదిరిగా ఉన్నామా లేదా. నేను ఇంతకుముందు ఒక సేవకునికి చెప్పినాను కదా, సేవకుని గురించి. పెద్ద సేవకుడు, నామ్ బడా, దర్శన్ చోట. మనకేమో దర్శన్ బడా, ఈ హౌజు చోట. బోత్ బడా దర్శన్, దర్శన్ బోత్ బడా హే. మరి స్థలం చాలా చోట, కానీ ఇక్కడ నామ్ బడా, దర్శన్ చోట. పొద్దున ఒక సినిమా, రాత్రి ఒక సినిమా. పిల్లలకి ఏం మాదిరి చూపెడుతున్నావు నువ్వు? జాగ్రత్త, పిల్లలు గమనిస్తున్నారు. యూ కెనాట్ డిసీవ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలను మోసం చేయలేవు. వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ ప్రతి చర్య, నీ తలంపులు, నీ కూర్చోవడం, నువ్వు లేవడం, నీ మాటలు, నీ చేష్టలు అన్నీ గమనిస్తున్నారు. అవే ముద్రలు పడుతూ ఉన్నాయి వారి తలలో. వారు బాగుపడాలి, నువ్వు ఇలాగే ఉండాలంటే కుదరని పని. అందుకే షో ఏ రైట్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. అయితే మనము ప్రార్థన చేస్తే దేవుడు వినడా? తప్పకుండా వింటాడు. ప్రార్థన ఆలకించువాడా, సమస్త జనులు నీ యొద్దకు వస్తారు. హల్లెలూయా. ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందగిలలేదట. సహాయం చేయకుండా ఉన్నట్లు ఆయన చేతులు కూర్చోగాలేదు. రమ్మంటున్నాడు, రా నా దగ్గర. నీ భారము, నీ ప్రయాసము నా యొద్ద కుమ్మరించు నీ హృదయాన్ని. నీ బరువు తేలికగా చేస్తాను, నీ శ్రమను చులకగా చేస్తాను, కాడి సులువు చేస్తాను. రమ్మంటున్నాడు. ప్రార్థన చేయాలి. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. అందరూ ఒకసారి లేచి బట్టి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషము నీ మార్గములో. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషము నీ మార్గములో. నన్ను నడిపిన కృపను తలంచి, నన్ను నడిపిన కృపను తలంచి స్తుతులర్పించెదను. నీకే స్తుతులర్పించెదను. స్తుతియాగము నా యేసుకి అర్పించెదను. ఎల్లప్పుడూ స్తుతియాగము నా యేసుకి అర్పించెదను. ఎల్లప్పుడూ ఓదార్పులేనట్టి చీకటి వేళలో ఆదరణకర్తవు నాకు నీవు. ఓదార్పులేనట్టి చీకటి వేళలో ఆదరణకర్తవు నాకు నీవు. మారా అనుభవం మార్చిలలో, మారా అనుభవం మార్చిలలో సంతసమీచితిని. నిత్య సంతసమీచితిని. స్తుతియాగము నా యేసుకి అర్పించేదా.
ఎల్లప్పుడూ స్తుతియా. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. స్తుతి అర్పించేదా ఎల్లప్పుడూ. రక్షక నీవినా శైలము బలమును, యుద్ధ దినములో నాకేడేమో. రక్షక నీవినా శైలము బలము, యుద్ధ దినములో నాకేడేమో. సాతాను అస్త్రముల్ ఆర్పివేసి, సాతాను అస్త్రముల్ ఆర్పివేసి, జయముని చితివి గోప జయముని చితివి. స్తుతియాగము నా యేసుకి అర్పించేదా ఎల్లప్పుడూ. స్తుతియాగము నా యేసుకి అర్పించేదా ఎల్లప్పుడూ. దేవుని సెలవు లేనిది ఏది జరుగదుగాని గ్రహించితిని. దేవుని సెలవు లేనిది ఏది జరుగదుగాని గ్రహించితిని. నా జీవితములో ప్రతిదినమును, నా జీవితములో ప్రతిదినమును మేలు కొరకే గదా కల్గెన్, మేలు కొరకే గదా. స్తుతియాగము నా యేసుకి అర్పించేదా ఎల్లప్పుడూ. స్తుతియాగము నా యేసుకి అర్పించేదా ఎల్లప్పుడూ. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి మనం దేవుని సన్నిధిలో అడుగుదాం. కనికరిస్తాడు. అడుగు ప్రతివానికి ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. చేతులు ఎత్తి మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. మన భర్తలు లేక భార్య కొరకు ప్రార్థన చేద్దాం. మన కాని కార్యాలన్నీ ఆయనకు చేతనవుతుంది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. ఆనాడు కనాను వివాహంలో రంగు లేదు, రుచి లేదు, సువాసన లేని నీళ్లను రంగుతో, రుచితో, సువాసనతో గుబళాయించే రీతిగా హి టర్న్ ద వాటర్ ఇంటూ వైన్. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఆ ప్రభు తన పరిచర్య అంతటిలో మొట్టమొదటి సూచక్రియ కుటుంబంలోనే చేసినాడు, వివాహంలో చేసినాడు. మన జీవితంలో ఆయన ఒక మరి అద్భుతం చేయాలి. నాయన నా జీవితాన్ని మార్చు, నా కుటుంబ సభ్యులను మార్చు, నా కుటుంబానికి నీ రక్షణ దయచే. కుడి ఎడమలు తెలియకుండా ఈ లోకంలో కొట్టుకొని పోతున్నారు, సాతానుకు ఎరైపోతున్నారు, సాతానుకు బానిసలైపోతున్నారు, పాపానికి బానిసలవుతున్నారు. నేను నిలబడాలి నా కుటుంబం కొరకు. ఒక దీక్ష నేను తీసుకోవాలి. నా కుటుంబ రక్షణ చూసేంత వరకు నేను సుఖభోగం నాకు వద్దు, నాకు సుఖభోజనం కూడా వద్దు. నేను నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో నేను పోరాడతాను. నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉంటానన్నావు. అవును ప్రభా, సమీపంగా ఉండే దేవుడు. ప్రార్థన చేస్తున్న అన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి నాయన. నీ దయగల హస్తం చాపి నిలుచున్న ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచమని, వారి బాధలు, వ్యధలు, భయాలు, వారి చింత, చీకు తొలగించమని ప్రార్థిస్తున్నాను. దివ్యమైన సమాధానంతో వారి హృదయాలు నింపండి. నీవు తప్ప మరొక మార్గం లేదు నాయన. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? నీవుంటే మాకు చాలు నాయన. నీ సన్నిధిలో మేము ఊరపెట్టి ప్రార్థించినప్పుడు మా కుటుంబాలు క్షేమంగా ఉంటుంది నాయన. సాతానుడు తాకడు, ముట్టడు, మా జోలికి రాడు నాయన. వాని అణిచివేయడానికి, వాని పారద్రోలని, వాని మీద విజయం పొందుకోవడానికి మీరు మాకు దయచేయండి. నీ కృపను మా కుటుంబాలు నీ రెక్కల చాటున భద్రంగా ఉండాలని, మా దాగుచోటు నీవే అని నీ కృపావర్షం మా కుటుంబాల మీద కుమ్మరించండి. నీ ఆశీర్వాదం కుమ్మరించండి. సమాధానము ప్రతి కుటుంబంలో దయచేయమని ఈ ప్రసంగాన్ని విన్న యూట్యూబ్ వ్యూవర్స్
అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జూమ్, డిజిటల్ ఆరాధన, ప్రతి ఒక్కరి కుటుంబాలు బాగుపడాలని దాసురాలు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి కుటుంబం బాగుపడాలి. నేను ప్రతి కుటుంబాన్ని వెలిగిస్తున్నాము ప్రార్థనా సెల్స్ ద్వారా. ప్రతి కుటుంబంలో దేవుని మనసాన్ని పెడుతున్నావు నాయన. ప్రతి కుటుంబంలో నీ శక్తి కార్యం జరగాలని, మారు మనసులోకి, రక్షణలోకి, బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకంలోకి వారిని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకం, సహవాసం, సహాయం మనకందరికీ సదాకాలము నిలిచి ఉండును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్, YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామము